ప్రజలు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను మార్పు చేయాల్సిన అవసరం ఉంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షులు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బినో హందన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి చట్టంలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసునని అన్నారు. కొత్త భూభారతి చట్టం గురించి జిల్లా మండల గ్రామ స్థాయిలో అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. భూభారతి చట్టంపై రైతులు అవగాహన కల్పించుకొని అధికారులకు సహకరించాలని, మండలం గ్రామంలో అధికారులు పర్యవేక్షించి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. ఇక అనంతరం ఢిల్లీలో ప్రధానమంత్రిచే అవార్డులు అందుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ తాహిర్ బిన్ హందన్, అదేవిధంగా అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి సాల్వతో సత్కరించారు. పాలించినటువంటి పాలకుడు ప్రజల అవసరాల దృష్ట్యా, రైతుల అవసరాల దృష్ట్యా, అక్కడ ఉన్నటువంటి ప్రాంత పరిస్థితుల దృష్ట్యా ఈ చట్టాలను మార్పు చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ప్రజాస్వామ్యం చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి వాళ్లకు అవగాహన చేయడానికి మండల స్థాయి, గ్రామ స్థాయి ఈ అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి రోజులో చర్చతోటి దీని మీద ఏం జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని రేపు భవిష్యత్తులో దీనికి మనం ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన జరుగుతున్నటువంటి తరుణంలో నేను ఇక్కడికి రావడం నా బాధ్యతగా, నా అదృష్టంగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక భూభారతి కార్యక్రమంలో పాల్గొనడం నా జీవితంలో ఒక మంత్రానుభూతిగా నేను భావిస్తాను. నిజంగా యువకు కలెక్టర్ గారు అంటేనే జిల్లా సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది. ఏ సమస్యలు ఏ విధంగా రైతాంగానికి కానీ, ప్రజలకు కానీ, లేక విద్యార్థులకు కానీ, కూలీలకు కానీ, ఎవరికైనా ఏ సమస్యలను ప్రభుత్వం తీసుకురావాలని ఉందో ఆమోదయోగ్యమైనటువంటి మాట అనేటువంటి మాట ఒక సిపిఐ నాయకుడు అన్నట్టు దాన్ని మనం ఆలోచన చేయాలి. ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు ఏ విధంగా మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాం అనేటువంటి విషయం. నియమాలు కూడా చాలా విస్తృతంగా అన్ని అంశాలు ఉన్నాయి. కానీ అందరికీ అవగాహన ఉండాలి. అవగాహన ఉంటేనే చట్టం మనం మంచిగా అమలు చేయగలుగుతాం. అధికారులకి అవగాహన ఉండాలి, రైతులకి కూడా అవగాహన ఉండాలి. ఇంతకుముందు చట్టం వచ్చేటప్పుడు ఇట్లా ఎప్పుడైనా అవగాహన సదస్సు చేయలేము కాబట్టి చాలా ఇష్యూస్ కూడా రావడం జరిగింది. చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ కూడా చాలా వరకు దానివల్ల రైతులకి ఇబ్బంది కూడా వచ్చినాయి. కానీ ఇప్పుడు ఇట్లా మీకు అవగాహన చేస్తే ఈరోజు అందుకే మీ అందరికీ ఇట్లా అన్ని చెప్పడం జరిగింది. పాంఫ్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. పాంఫ్లెట్ లో కూడా అన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. ఆ పాంఫ్లెట్ కూడా ఇందాక అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు పాంఫ్లెట్ దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరూ చదవండి. మీరు ఇక్కడ నుంచి మీ ఊరికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ చర్చ చేయండి. ఏమేమి కీలకమైన అంశాలు ఉన్నాయి, ఇప్పుడు మీ భూమి సమస్య ఏమైనా ఉంటే ఆ చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ తో ఏ విధంగా పరిష్కారం అవుతాయి దానికి దయచేసి చర్చ కూడా చేయండి. ఒకవేళ ఇంకా కూడా చట్టంలో